నాతో మాట్లాడు, నీ వాక్యము నాలో స్థిరపరచు. చివరిసారి, దేవా నాతో మాట్లాడు, నీ వాక్యము నాలో స్థిరపరచు. హల్లెలూయా. రాత్రి దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. దేవుని వాక్యము మీరు వినబోతా ఉన్నారు. కాబట్టి హృదయాన్ని సిద్ధం చేసుకురండి. ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి 35 వరకు మనం చదువుకున్నాం. యెరూషలేము పట్టణానికి చెందినటువంటి ఒక మనిషి, అతను ప్రయాణము చేసి ఏం చేస్తున్నాడో తెలుసా? యెరికో పట్టణానికి ఏం చేస్తున్నాడు? దిగి వెళ్తూ ఉన్నాడంట. బలవంతుడా, మహాశూరుడా, పలు శోధనలలో నా తోడై, నా కుడి పార్శ్వమందుండి నావే. నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి, నీవు నీ అనలేని ప్రేమను చూపితివి.